ఎంతసేపు వెయిట్ చేయాలి? నీకోసమే తినకుండా ఉన్నాము. సారీ, లెట్స్ హ్యావ్ ఫుడ్. అందరూ ఆర్డర్ చేశారా? యా. ఎక్స్క్యూజ్ మీ, నీ వెయిట్ ఎంత? వాట్? రే, ఏం చేస్తున్నావురా? లేదు, ఊరికే. నువ్వు చెప్పు. 55. 55 కేజీస్ అంటే నీ బిఎంఐకి మాక్సిమం 500 గ్రామ్స్ తినగలవు. నువ్వేమో 3 కేజీలు ఆర్డర్ చేశావు. నీ డబ్బులైతే కూడా ఇలాగే చేస్తావా? ఎక్స్క్యూజ్ మీ, మీ ఇంటికి వారానికి కిరాణా ఖర్చు ఎంత అవుతుంది? పర్ వీక్ 1500 to 2000 అవుతుంది. 1500 to 2000. ఒక కుటుంబానికి వారానికి 1500 to 2000. నువ్వు ఒక పూటకే అంతకన్నా ఎక్కువ ఆర్డర్ చేసావు. తేరగా వస్తుందనే కదా. వాట్ ఇస్ దిస్ అవంతిక? నువ్వు మమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి పిలిచావా? షకు, నాకు సారీ చెప్పు. సారీ గైస్, సారీ. మీరు తినండి. మీరు ఆర్డర్ చేసిన వాటిల్లో ఏది వదలకుండా తినాలి. మీ బిల్లు నేనే పే చేస్తాను. ఒకవేళ మీరు మిగిల్చారనుకోండి, మీరు ఆర్డర్ చేసుకున్న వాటికి మీరే పే చేసుకోండి. ఏంటి, మేము తిన్న వాటికి డబ్బు కట్టే కెపాసిటీ లేదనుకున్నావా? కట్టగలిగితే కట్టు. ఎవరు వద్దన్నారు? మీరు టేస్ట్ చేసే ఫుడ్ కి నేను పే చేస్తాను. మీరు వేస్ట్ చేసిన వాటికి నేను అస్సలు పే చేయను. రే, ఊరుకోరా. ఏంటవంతిక, తను మాట్లాడుతూనే ఉన్నాడు, నువ్వు చూస్తూనే ఉన్నావు. తాను ఎలా అడుగుతుంది మావా? లవర్ కదా, లోకంలోనే ఉత్తమ లవర్. ఈ లోకంలోనే ఉత్తమ లెవెల్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది. పదండి వెళ్దాం. పదండి. ఇప్పుడు ఎందుకు దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు? ఎవరు ఇష్యూ మేము చేస్తున్నామా? లేదు ఇతనా? నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళతో తినేసిరా, మేము వెళ్తున్నాం. రండి వెళ్దాం. ఇందాక పోటుగా మాట్లాడావు, ఇప్పుడు పే చేయకుండా పెడుతున్నావు. ఎవరైనా ఇంకోసారి పార్టీ ట్రీట్ అని కరువు కొట్టంలా వచ్చారనుకోండి, మూతి పగలు కొట్టేస్తాను. జాగ్రత్త. నువ్వు రారా, వేరే పార్టీకి వెళ్దాం. ఏంట్రా నీ ప్రాబ్లం? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇవాళ నా బర్త్డే. నువ్వు విష్ చేయలేదు. విష్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ ని అవమానించి పంపించావు. ఇప్పుడు నీకు సంతోషమా? ఎవరే నీ ఫ్రెండ్స్? 2 రోజుల ముందు లోన్ కట్టడానికి ఎంతో మందిని డబ్బులు అడిగావు. వాళ్ళలో ఒక్కరైనా హెల్ప్ చేశారా? ఇప్పుడు నువ్వు వాళ్ళని ట్రీట్ అని పిలవగానే అసలే డబ్బులు లేక బాధపడుతున్నావు. ఇప్పుడు ఎందుకు ఈ ట్రీట్ అని ఎవరైనా అడిగాడా? వీళ్ళు నీ ఫ్రెండ్స్. చూడు, ఏదైనా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఈ ప్రపంచంలో వర్స్ట్ విషయం ఫుడ్ ని వేస్ట్ చేయడం మాత్రమే. ఏ, ఇప్పుడు మాత్రం ఫుడ్ వేస్ట్ అవ్వలేదా? కొంచెం ఆగు. నెక్స్ట్ 1 hour ఎవరైనా తాగాడో చంపేస్తాను బ్రో. నెక్స్ట్ 1 hour ఎంత బిజినెస్ లాస్ అవుతుందో అదంతా ఇప్పుడు బిల్లు వేసేయండి. ఓకేనా? ఓకే సార్. ఇదంతా నా కోసమా? పిల్లల కోసం. కింద పడింది కదా, అది వదిలే. నేను నీకు వేరే పీస్ ఇస్తాను. పర్లేదక్క, రోజు నేను మిగిలిపోయిన అన్నమే తినేదానక్క. ఇది టేబుల్ మీదేగా పడ్డది, తుడుచుకొని తినేస్తానక్క. నాకు అన్నం పెట్టడానికి డబ్బులు లేక మా అమ్మా నాన్న నన్ను అనాథాశ్రమంలో వదిలేశారు. నువ్వు మా కోసం ఈ అన్నం పెట్టడానికి ఎంత ఖర్చు చేసి ఉంటావో నాకు తెలుసు అక్క. నువ్వు ఆ డబ్బులు సంపాదించడానికి ఇంకెంత కష్టపడ